యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రత్యేకంగా మరొక లేఖన భాగాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. లూకా సువార్త 16వ అధ్యాయము 10వ వచనం. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండను, మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండను. ఈ మాట చదువుతున్నప్పుడు దోస్ ఆర్ ఫెయిత్ఫుల్ లిటిల్ థింగ్స్ గాడ్ గివ్ యూ ద బిగ్గర్ థింగ్స్ అట. అంటే చిన్న చిన్న వాటిలో నమ్మకం ఉండాలి. మనము పెద్ద వాటిని ఆశిస్తాం. విలియం కేరీ చెప్పిన స్టేట్మెంట్ ఎక్కువగా ఉపయోగిస్తాం. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్. మంచిదే, కానీ నువ్వు చిన్న చిన్న వాటిలో నమ్మకం ఉండగలిగితే ఎక్స్పెక్ట్ చేయ, మంచిదే, ఆశించు, గొప్ప వాటిని తలపెట్టు. కానీ నువ్వు 10వ తరగతికి వెళ్ళాలన్నా మొదటి తరగతి పాస్ అవ్వాలి. 10 అడుగులు వేయాలి అన్నా 100 అడుగులు వేయాలన్నా మొదటి అడుగుతోటే ప్రారంభం అవ్వాలి నీ జీవితం. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని సమాజమా, ఎవరైనప్పటికీ కూడా దేవుని యొక్క మాటలు చాలా బలమైనవి. మిక్కిలి కొంచెం వాటిలో నమ్మకం ఉన్నవాడు ఎక్కువ వాటిలో నమ్మకం. దేవుడు నీకు ఇచ్చిన చిన్న ఉద్యోగంలో నమ్మకం ఉండు, నీకు ఇచ్చిన చిన్న ఇంట్లో నమ్మకం ఉండు, నీ భర్త దగ్గర నువ్వు నమ్మకం ఉండు, నీ భార్య దగ్గర నమ్మకం ఉండు. ఎప్పుడైతే నీకు దేవుడు ఒకే ఒక కుమారుడిని ఇచ్చాడా, ఒకే ఒక కుమార్తెని ఇచ్చాడా, డబ్బులు లేవని కొట్టుకోవడం, లేకపోతే ఇంట్లో ఏదో లేదు వాళ్ళకు ఉంది అని, నీకు దేవుడు ఇచ్చిన చిన్న చిన్న వాటిలో నమ్మకం ఉంటే దేవుడు గొప్ప వాటిని ఇస్తాడు. సంఘంలో చిన్న చిన్న బాధ్యతలు ఇస్తాడు చాలామందికి దేవుడు. కానీ ఆ బాధ్యతలు నెరవేర్చడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. కానీ ఏం చెప్తారు తెలుసా, మాకు దేవుడు గొప్పగా ఇస్తే గొప్పగా చేస్తామని. ఒక్క మాట చెప్పి నేను ముగించాలని ఆశపడ. దేవుడు నీకు 100 రూపాయలు ఇస్తే 10 రూపాయల్లో నమ్మకంగా ఇవ్వగలుగుతున్నావా? లేకపోతే రోజుకి 24 గంటలు దేవుడు నేను సజీవంగా ఉంచుతున్నాడు, 2.5 గంటలు దేవునికి ఇవ్వగలుగుతున్నావా? లేదా వారమంతా దేవుడు సంరక్షించుకుంటున్నాడు, ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తున్నావా? లేదా దేవుడు నిన్ను ప్రేమించి ఒక్కగానే ఒక కుమార్తెని ఇచ్చావు, ఆ కుమారుణ్ణి దైవికమైన భక్తితో పెంచుతున్నావా? లేదా ఆ కుమార్తెని దైవికమైన భక్తిలో ఎదిగింపజేస్తున్నావా? నీకు నువ్వే పరీక్షించుకో. చిన్న వాటిలో నమ్మకం ఉంటే దేవుడు గొప్ప వాటిని ఇస్తాడు. ప్రియులారా, బీ ఫెయిత్ఫుల్ లిటిల్ థింగ్స్. చిన్న చిన్న వాటిలో నీ నోటి మాటలో నమ్మకం ఉండు, నీ క్రియల్లో నమ్మకం ఉండు. అందుకే అంటాడు కదా, ఎవ్వరూ చూడకపోవచ్చు, దేవుడు చూస్తున్నాడని గుర్తెరిగితే నీకు నమ్మకం వస్తుంది. అందుకనే బైబిల్ గ్రంథంలో ఉంటుంది, నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడట. ఎలా పనిచేస్తుందో తెలుసా? నీ చిన్న నమ్మకత్వాలు ఒకరోజు ఔషధము అంటే జబ్బుని తొలగిస్తుంది, ఔషధము అంటే బలహీనతలు ఉన్న వాళ్ళని బలపరుస్తుంది. నీ చిన్న నమ్మకమే నీ భర్తకి భరోసా నడిపిస్తుంది. నా భార్య ఎంత నమ్మకంగా ఉంటుందే, నాకు వచ్చిన చిన్న జీతమే కానీ, లేకపోతే నా భర్త ఎంత నమ్మకంగా ఉంటాడే, లేకపోతే నా భార్య ఎంత నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాలే నీ పిల్లలు నీ దగ్గర నుంచి నేర్చుకుని వాళ్ళు కూడా ప్రభు కొరకు ఉపయోగపడే పాత్రలుగా ఉంటారు. ప్రియులారా, నేను ఒక మాట చెప్తాను, దేవుడు నీకు ఇచ్చిన సమయంలో నమ్మకం ఉండు, ధనంలో నమ్మకం ఉండు, నీ తలాంతుల్లో నమ్మకం ఉండు. దేవుడు తప్పనిసరిగా, మా తండ్రి, మా ప్రభువా, నీకు వందనాలు. నిజంగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, నీ కృపలో ముందుకు నడిపించమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరిని దీవించును గాక.